ఆర్ యు ఓకే? ఏం ఆలోచిస్తున్నావు? సారీ సార్, ఏదో పరధ్యానంలో ఉండి. ఇట్స్ ఓకే సార్, మీ బ్రేస్లెట్ కింద పడిపోయింది. అవునా? నేను పెడతాను సార్. ఏవండి, ఒకసారి ఇలా రండి. ఏంటి శరణ్య? హ్యాండ్స్ చూసారా ఎంత జిడ్డుగా కనిపిస్తున్నాయో? అంతా బానే ఉంది కదా. మీకంటే కనిపించట్లేదండి, కానీ ఇదిగో నాకంటే కనిపిస్తుంది. పిచ్చి శరణ్య, నన్ను పట్టుకున్నాడని దర్శన్ చేతులు కడిగినంత మాత్రాన దర్శన్ మీద పడ్డ నా చూపు వదిలి వెళ్ళిపోతుంది అనుకున్నావా? ఇవాళ నుంచి మొదలవుతోంది కౌంట్ డౌన్. దర్శన్ నా చుట్టూ గిరగిర గిరగింగిరా గిరే అంటూ గిరగిరా తిరుగుతాడు. పూర్తిగా నా వశం అయిపోతాడు. దాన్ని నువ్వు ఆపలేవు, ఎందుకంటే అది నీ చేతిలో లేదు. ఒక్క నిమిషం ఉండమ్మా, ఇప్పుడే వస్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళోళ్ళ దిష్టి, లాస్ట్కి నా దిష్టి అంతా పోవాలి. కూడికాలు పెట్టి లోపలికి రండి. పద. డబ్బున్న ఇంట్లోంచి వచ్చింది నా ఇంటి కొత్త పని మనిషి. అమ్మి దామిని, ఈ ఇంటి కోడలివి, వచ్చి రాగానే ఒకసారి ఇల్లంతా చూసుకోవాలిగా. అంతకు ముందు వచ్చినప్పుడు ఇల్లంతా చూశాను కదా. ఆ చూడ్డం వేరమ్మా, అప్పుడు నువ్వు పరా ఇంటి ఆడపిల్లవి, ఇప్పుడు ఈ ఇంటి కోడలివి. ఇంట్లో వస్తువులు ఏవి ఎక్కడుండాయో, ఎలా ఉండాయో, సరిగ్గా ఉండాయో లేవో, సరిగ్గా లేకపోతే ఎట్టా సర్దుకోవాలో, ఆ సర్దుకోవడానికి ముందు ఇంటిని యా మూల నుంచి ఊడవాలి, సింకులో గిన్నెలు ఎన్ని పడతా ఉండాయో, ఎంత టైంలో వాటిని తోమగలమో, ఇట్లాంటి పనులు ఓసారి మనం అంచనా వేసుకోవాలి కదమ్మీ. అత్తయ్య గారు, ఇల్లు చూడ్డం అంటే ఈ పనులన్నీ చేయమని చెప్తున్నారా? అబ్బో, చెప్పిన మాట చక్కగానే అర్థం చేసుకునుండావే. మాట కాదత్తయ్య గారు, మీ ఇంటెన్షను అర్థం కావట్లేదు నాకు. ఇప్పుడు ఈ పనులన్నీ నన్ను చేయమనడమేంటి? అదేందమ్మాయ్, కోడలివి నువ్వు కాక ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? పనోళ్ళు కదా చేస్తారు. మీ ఇంట్లో పనులున్నట్టు ఈ ఇంట్లో ఉండరమ్మీ. మరి ఇన్ని రోజుల నుంచి
ఈ పనులన్నీ ఇంట్లో ఎవరు చేశారు? హ్మ్, ఎవరు చేస్తారు? నేనేగా చేసుండాది. అవునా? అయితే ఇప్పుడు కూడా మీరే చేసుకోండి. నేనొచ్చానని కొత్తగా మీ అలవాట్లు పద్ధతులు ఎందుకు మార్చుకోవడం? నిన్నటి వరకు మా ఇంట్లో నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. మీ ఇంట్లో మీరెలా ఉన్నారో అలాగే ఉండండి, సరేనా? పదదేవా. హలో శరణ్య, దామని పెళ్లి హడావిడి మొత్తం పూర్తయిపోయింది. మరి నీ మొగుడుతో నా పెళ్లి హడావిడి ఎప్పుడు మొదలు పెడదాం శరణ్య? పెళ్లి కాదే, పాడ కట్టి నీ చావు ఊరేగింపు మొదలు పెడతాను. కమింగ్ సూన్. ఛా, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావే. అయితే చూడమ్మా బుజ్జికొండ, నువ్వెంత కాన్ఫిడెంట్ గా ఉన్నా నీ మొగుడి మీదున్న నా కాన్సంట్రేషన్ మాత్రం నేను మార్చుకోను. మార్చుకోకే. ఆ ఫోకస్ను, ఆ కాన్ఫిడెన్స్ను అలాగే మడిచి మనసులో పెట్టుకో. నెక్స్ట్ లైఫ్ అంతా ఇలాగే ఊహించుకుంటూ గడిపాయి. ఆ తర్వాత చివరికి ఏ దిక్కు మొక్కు లేని దిక్కు మాలిన దానిలా ఏదో ఒక మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయిపో. ఎందుకంటే నీ పిచ్చి బుద్ధికి అదే పర్మనెంట్ చోటు కాబట్టి. ఓకేనా? హలో హలో, ఏఐకి ప్రాంప్ట్ ఇచ్చినట్టు నా లైఫ్ ఇలా ఉండాలి అలా ఉండాలని బాగా ఊహించేసుకుని ప్రాంప్ట్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నావు. కానీ నేను నీకు నా లైఫ్ ని అలా చూసే అవకాశం ఇవ్వట్లేదుగా. ఎందుకంటే నువ్వు నా గురించి ఊహించుకుందంతా కమ్మింగ్ సూన్ నీ లైఫ్ లో జరగబోతుంది. నీ మొగుడు నా మొగుడయ్యే మధుర క్షణాలు మొదలయ్యాయి. ఇంకా దర్శన్ జీవితం నుంచి బిసాన సర్దుకుపోవడానికి సిద్ధంగా ఉండు. ఇందాక అంతా అయిపోయాక కదా ఏదైనా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవుతావన్నాను. మ్మ్హ్మ్. నీ పిచ్చి పులిహోర మాటలు వింటుంటే ఎందుకో ఇవాళ రేపో వాళ్లే వచ్చి వలేసుకుని పట్టుకుపోయేలా ఉన్నారు మెంటల్ హాస్పిటల్కి.